హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టు నిన్న తీర్పు వెలువరించింది. హైకోర్టు క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ఈ మేరకు నిరాకరించింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ఆచార్య బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా ఇటిక్యాల పురుషోత్తం, ఇక జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఉమర్ అబ్దుల్లా ప్రమాణం. ప్రభుత్వంలో చేరని కాంగ్రెస్, బయట నుంచే మద్దతు, హాజరైన రాహుల్ గాంధీ, ఖర్గే, అఖిలేష్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే గాల్లో కలిసిన 7 నిండు ప్రాణాలు, వాకులో కారు బోల్తా పడి మృత్యువాత, మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. తీసుకున్న కొత్త అప్పు 49,618 కోట్లు, పాత బాకీల కిస్తీలో కట్టింది 56,440 కోట్లు. ఆర్థిక మంత్రి కార్యాలయం వెల్లడి. ఇక రైతులు, ఉద్యోగులకు తీపి కబురు, శనగలు సహా 6 పంటల మద్దతు ధర పెంపు, ఉద్యోగులకు డిఏ, డిఆర్ అదనంగా 3%, కేంద్ర మంత్రి మండలి నిర్ణయం. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ గనక ఆంధ్రజ్యోతి గనక చూసుకున్నట్టయితే కులగణన ఒకే దఫాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి వివరాల సేకరణ, 10 నుంచి 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి, మరో 10 నుంచి 15 రోజుల్లో ఆన్లైన్లో నమోదు. 54 నుంచి 60 ప్రశ్నలతో సిద్ధమైన ప్రశ్నావళి, త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్న ప్రభుత్వం. గణన పూర్తయ్యాకే సర్కార్ కమిషన్ నివేదిక. ఇక బీసీలకు స్థానిక ఎన్నికల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లను సూచించనున్న కమిషన్. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, కులగణన కూడా 10 నుంచి 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం, మరో 10 నుంచి 15 రోజుల్లో ఆన్లైన్లో నమోదు చేస్తామంటూ కూడా ఇటు ఈ మేరకు బీసీలకు స్థానిక ఎన్నికల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లను కూడా సూచించనున్నట్లుగా కమిషన్ తెలుస్తుంది. అయితే ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తాత్కాలిక డీజీపీల అడహక్ డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. తెలంగాణ, ఏపీ సహా 8 రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు, 21 లోపు వివరణ ఇవ్వాలని సీఎస్లు తాత్కాలిక డీజీపీలకు ఆదేశం. ఇక సుప్రీంకోర్టులో న్యాయదేవత కొత్త విగ్రహం, చట్టం గుడ్డిది కాదన్న సందేశాన్ని ఇచ్చేలా కళ్లకు గంతల తొలగింపు, చేతిలో ఖడ్గం స్థానంలో రాజ్యాంగం. ప్రధానంగా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టులో న్యాయదేవత కొత్త విగ్రహం ఏర్పాటు చేశారు. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే చట్టం గుడ్డిది కాదన్న సందేశాన్ని ఇచ్చేలా కళ్లకు తొలగించారు. అలాగే చేతిలో ఖడ్గ స్థానంలో రాజ్యాంగాన్ని ఉంచారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్కడి వారు అక్కడికి వెళ్లాల్సిందే. తెలంగాణ అయితే ఏంటి, ఏపీ అయితే ఏంటి, ముందు రిపోర్ట్ చేయండి, తర్వాత విచారిస్తాం. ఐఏఎస్ అధికారులు అయితే స్టే ఇవ్వాలా, ప్రతిసారి జోక్యం చేసుకుంటే పాలనకు ఇబ్బంది, మీరు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి. 7 ఐఏఎస్లకు స్పష్టం చేసిన హైకోర్టు. డిఓపిటి ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ, స్టే కోసం ఐఏఎస్ అధికారులు పట్టు. ఇక పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం. ఆంధ్రప్రదేశ్కు వాకటి కరుణ, ఆమ్రపాలి, వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్, తెలంగాణకు సృజన, శివశంకర్, హరికిరణ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఐఏఎస్ బదిలీల అంశంపై ఇటు మేము ఏపీకి వెళ్ళాం, తెలంగాణలో ఉంటామంటూ కూడా ఇటు ఐఏఎస్ అధికారులు ఇటు హైకోర్టుకు స్టే ఇవ్వాల్సిందిగా డిఓపిటి ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. స్టే ఇవ్వాల్సిందిగా ముందు హైకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నిరాకరించింది. అయితే మనం చూసుకోవచ్చు, ఈ మేరకు వారి పిటిషన్లు కూడా కొట్టివేసింది న్యాయస్థానం. ఇక ఆంధ్రప్రదేశ్కు వాకటి కరుణ, ఆమ్రపాలి, ఇక వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్ వెళ్లాల్సిందిగా, ఇటు తెలంగాణకు సృజన, శివశంకర్, హరికిరణ్ రావాల్సిందిగా హైకోర్టు వ్యాఖ్యానించింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కు 5 ఐఏఎస్లు తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ సీఎస్ ఆదేశాలు, వారి స్థానాల్లో కొత్త వారికి బాధ్యతలు. ఇక ఐపీఎస్ల బదిలీలకు రంగం సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అధికారికి స్థానచలనం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అప్రాధాన్య పోస్టులు. కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిన అక్కున్ సబర్వాల్ కు కీలక పోస్టు, డిప్యూటేషన్. ఎన్పీఏకు 2 ఐపీఎస్లు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సీమపై జలఖడ్గం, దూసుకొస్తున్న వాయుగుండం, గుంటూరు వరకు ప్రభావం. ఇక నేడు చెన్నైలో తీరం దాటే ఛాన్స్, ఏపీలో 8 జిల్లాలకు వరద హెచ్చరిక. మా పనిలో మంత్రి జోక్యమేలా, స్థానిక ఎన్నికల్లో ఇబ్బంది కలగదా, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఓపిక పడుతున్నాం. మంత్రి కొండా సురేఖపై టీపీసీసీ చీఫ్ కు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. హైడ్రాకు జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారుల బదిలీ. ఇక రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు, కూల్చివేతలకు న్యాయపరమైన ఇబ్బందులు తొలగినట్లే. హైడ్రాకు మరింత బలం చేకూరింది కమిషనర్ రంగనాథ్. ఇక 4 లక్షల మందికి దీపావళిలోపు రుణమాఫీ. సీజన్కు 7,500 రూపాయల రైతు భరోసా. ఈ ఏడాది నుంచే రైతు పంటల బీమా. ఏ పంటకైనా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది మంత్రి తుమ్మల. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 4 లక్షల మందికి దీపావళిలోపు రుణమాఫీ చేస్తామంటూ కూడా ఇటు ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం లేదంటూ కూడా ఇటు మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. మనం చూసుకోవచ్చు, ఏ పంటకైనా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది అంటూ కూడా తుమ్మల వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అతివేగంతో అంతులేని విషాదం, అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది వాగులోకి దూసుకెళ్లిన కారు. నిజ్జర్ కేసు దర్యాప్తులో భారత్ సహకరించాలి, కెనడాను సమర్థించిన అమెరికా, యూకే, ఆస్ట్రేలియా. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే
వెలుగు పేపర్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో ప్రధాన అంశం మూసీపై పొలిటికల్ వార్, కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ మీటింగ్స్. బీఆర్ఎస్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఇక ఆ పార్టీ నాల్కల ధోరణిపై నిలదీయాలని నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ పిలుపు. మూసీ నిర్వాసితులతో కలిసి సర్కార్పై పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయం. బుల్డోజర్లకు అడ్డంగా పడుకోవాలని పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ పిలుపు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న పొలిటికల్ వార్ నడిచింది మూసీపై. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ మీటింగ్స్ పెట్టాయి. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఏదైతే బీఆర్ఎస్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది, ఇక ఆ పార్టీ 2 నాల్కల ధోరణిపై నిలదీయాలని కూడా ఇటు నేతలకు పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. ఇటు మూసీ నిర్వాసితులతో కలిసి సర్కార్పై పోరాడాలని ఇటు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. మనం చూసుకోవచ్చు, బుల్డోజర్లకు అడ్డంగా పడుకోవాలంటూ కూడా పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. గతంలో ఇదే పార్టీ మనం చూసుకున్నట్టయితే మూసీ ప్రక్షాళన అవసరం అని అన్ని పార్టీలు చెప్పిన నేపథ్యం నెలకొంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ మూసీ ప్రక్షాళన విషయంలో ఇటు ప్రభుత్వానికి అడ్డంకిగా మారింది. మనం చూసుకోవచ్చు, బుల్డోజర్లను అడ్డుకోవాలంటే పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలకు అడ్డుకోవాలంటూ కూడా ఇటు కేటీఆర్ పిలుపునిచ్చారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఏపీకి వెళ్లాల్సింది ఐఏఎస్లకు హైకోర్టులో చెక్కెదురు. క్యాట్ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమన్న కోర్టు రిలీవ్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలన్న పిటిషన్లను కొట్టివేత. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని ఐఏఎస్లకు సూచన. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏపీకి వెళ్లాల్సిందే అంటూ కూడా ఇటు ఐఏఎస్లకు హైకోర్టులో చుక్కెదురైంది. మనం చూసుకోవచ్చు, క్యాట్ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమంటూ కూడా కోర్టు తేల్చి చెప్పింది. అయితే ముందు కేటాయించిన రాష్ట్రాల్లోనే చేరాలంటూ కూడా ఐఏఎస్లకు సూచించింది. ఇక విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఎలంబర్తి, 6 ఐఏఎస్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం, త్వరలో రైతు భరోసా, రేషన్ కార్డు లేని రైతులకు నెలాఖరున రుణమాఫీ చేస్తాం మంత్రి తుమ్మల. ఇక పంజాబ్ హర్యానా ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం. గడ్డి కాల్చివేతల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని ఫైర్. 23న ఇరు రాష్ట్రాల సీఎస్లో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. గోదావరి కావేరీ లింక్ మళ్లీ మొదటికి. 5 రాష్ట్రాల అభ్యంతరాలతో ప్రాజెక్ట్ అనుసంధానానికి బ్రేక్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్గా ఇటిక్యాల పురుషోత్తం ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఇక మరో పేపర్ చూసుకుందాం, మరో పేపర్ చూసుకుందాం సాక్షి కనుక చూసుకున్నట్టయితే ఐఏఎస్ల విభజన వివాదానికి తెర. కేంద్రం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలని స్పష్టం చేసిన హైకోర్టు. గత 4 పేపర్లో కనుక చూసుకున్నట్టయితే ఐఏఎస్ల అంశం ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఐఏఎస్ల విభజన వివాదానికి కూడా తెరపడినట్లుగా తెలుస్తుంది. అయితే కేంద్రం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ మేరకు DOPT ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి 5 ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కర్మ అనుభవించక తప్పదు. కొందరు వినతి పత్రాలను పరిశీలించకుండానే తిరస్కరిస్తుంటారు, అది మీకు వర్తిస్తుంది. హైకోర్టు కేడర్ అంశంలో 7 ఐఏఎస్ల పిటిషన్లపై వ్యాఖ్య. ఇక మావోయిస్టు పార్టీ అగ్రనేత సుజాత అరెస్ట్. చెట్టుని ఢీకొట్టి కాలువలోకి పల్టీ కొట్టి. ఇక కారు ప్రమాదంలో 7 జల సమాధి. వరంగల్ కాంగ్రెస్లో పవర్ వార్. మంత్రి సురేఖపై మెజార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బెడిసి కొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్. స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం. ఈడీ ప్రకటనను ట్యాంపర్ చేసి సోషల్ మీడియాలో హల్చల్. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడుతాం. కృష్ణమూర్తి గారు, చెప్పండి, మనం చూసుకున్నట్టయితే ఇటు మూసీ ప్రక్షాళన అంశంలో వార్ నడుస్తుంది. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారింది. మనం చూసుకోవచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ చాలా మంది నాయకులు కూడా చెప్పడం జరిగింది, అధికారంలోకి వస్తే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామంటూ. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే గతంలో ఒక మాట చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్పడం వెనకాల ఇటు ప్రభుత్వ విధానాలు నచ్చలేదంటారా, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు? లేకపోతే ఇటు ప్రభుత్వం కూడా చెప్తుంది ఏదైనా తప్పు ఉంటే చెప్పండి అంటూ కూడా చెప్పడం జరిగింది, ప్రతిపక్ష హోదా పాటించండి అని. ఇటు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అసలు ప్రతిపక్ష హోదా వర్తిస్తుంది అంటారా అసలుకి? వాస్తవానికి ప్రభుత్వ విధానం బీఆర్ఎస్ పార్టీకి ప్రజల విధానమే నచ్చలేదు. ఎందుకంటే నిన్నటి వరకు వీళ్ళ చిన్న తాబేదారులుగా ఉన్నారు ప్రజలంతా. ఇప్పుడు వాళ్ళంతా తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబడి. కాబట్టి వాళ్ళు ఒక దశలో కేటీఆర్, స్వయంగా మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు, ప్రజలు తప్పు చేసిరు అంటే. ప్రజలు తప్పు చేసి ఎట్లా అంటారు అంటే, వాళ్ళకి అధికారం ఇస్తే ఒప్పు లేకపోతే తప్ప వాళ్ళకి ప్రజలే నచ్చలేదు. ఎందుకంటే అధికారాన్ని వాళ్ళు గద్దెదించారు, వాళ్ళ అహంకారాన్ని చెక్ పెట్టారు, వాళ్ళ అహంకార పూర్తి మాటలను వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి వాళ్ళకు ప్రజలే నచ్చలేదు, ప్రభుత్వం కాదు, ప్రజలే నచ్చలేదు.
వాళ్ళు చేస్తే ఒకటి, ఎటు వాళ్ళు చేస్తే మరొకటి. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. 2016లోనే వీళ్ళు జీవో ఇచ్చారు, మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పి. మూసి రివర్ ఫ్రంట్ అని ఒకటి ఏర్పాటు చేశారు కమిషన్. దాని చైర్మన్ గా కూడా పెట్టారు ఒక మాజీ ఎమ్మెల్యే కొంతకాలం. దాని పేరుతో నిధులు తీసుకొస్తున్నారు. ఆ నిధులు ఏమైనాయి? అప్పులు తీసుకొచ్చారు కదా, అవి ఏమైనాయి? మరి అవన్నీ ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజల తరఫున పోరాడాలి, తప్పేం లేదంటారు. కానీ పోరాటం చేసే ముందు గతంలో మీరు చేసినటువంటి పనులు, అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే మూసి ప్రక్షాళన కోసం చేసినటువంటి చర్య కరెక్టా కావా? గతంలో మేము తప్పు చేశాము అని మీరు ఒప్పుకుంటున్నారా? గత ప్రభుత్వం కొనసాగించే విధానం, గత ప్రభుత్వం తీసుకొచ్చే జీవో ఆధారంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉన్నది. గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అక్రమ కట్టడాన్ని గుర్తించిన వాటిని మాత్రమే ప్రభుత్వం తొలగించాలని ప్రయత్నం చేసి తొలగిస్తుంది. తప్పని చెప్పాలి కదా. ముందు తను చేసిన పనులు, వారి హయాంలో చేసినటువంటి పనులు తప్ప ఒప్ప అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిన్నటి వరకు మున్సిపల్ శాఖ మంత్రిగా, పార్టీలో సెకండ్ సీఎం గా వ్యవహరించినటువంటి కేటీఆర్ ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ప్రజలు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారు. అప్పటి వరకు ఈ పార్టీని ఎవరు క్షమించరు. అది గుర్తుంచుకోవాల్సిన బీఆర్ఎస్ నాయకత్వం. ప్రజల దగ్గరికి రాలేదు కదా. హైదరాబాద్ లో వరదలు ముంచెత్తే ఎక్కడ పోయినా ప్రజల దగ్గరికి. ఎలక్షన్స్, జిఎస్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటికి 10,000 ఇస్తాం వరద నష్టపోయిన వాళ్ళకని చెప్పారు. ఏం చేసినా 10,000 ఎవరికి ఇచ్చారు? పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. చాలా మందికి రాలే కదా. ఏమన్నారు? అప్పట్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద అపవాదం చేశారు. ఆయన ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చారు కాబట్టి ఆగిపోయినాయి. అది తప్పుడు అని చెప్పి తేలింది. అంటే ఇట్లా వీళ్ళే తప్పుడు ప్రకటన చేశారు, వీళ్ళే తప్పుడు సంతకాలతోటి వినతి పత్రాలు తయారు చేశారు, వీళ్ళే వాటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచుతామంటారు, వీళ్ళే వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు, వీళ్ళే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను ఆయా పార్టీల మీద ఆయా నాయకులు తిరుగుబాటు చేసే విధంగా రెచ్చగొడతారు. మళ్ళీ వీళ్ళే ఇప్పుడు మాట్లాడతారు. ఏ రకంగా జరిగినటువంటి అవలక్షణాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయాలు పూర్తి స్థాయిలో బయటపడడానికి కారణం కూడా బీఆర్ఎస్. అది తెలుసుకోవాల్సిన అవసరం. తెలుసుకోకుండా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇంకొకటి, ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తా ఉన్నారు. మూసి ప్రక్షాళన కావాలా వద్దా అనే విషయంలో బీఆర్ఎస్ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కావాలి అనుకుంటే ఆ మూసీ నదిలో ఉన్నటువంటి వాళ్ళను, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసితులను వాళ్ళు ఎవాక్యుయేట్ చేయాల్సిన, ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖాళీ చేయించాలని వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాల విషయం ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఈ ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నటువంటి దీంతో ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సహకరించాల్సిన అవసరం ఉంది. ఎస్, ప్రభుత్వం కూడా తప్పు నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు. సరిచేసేందుకు బీఆర్ఎస్ సలహాలు సూచనలు ఇస్తుందా? ఇవ్వట్లేదు. నువ్వు అది అంటే నేను ఇది అంటాను అనే విధంగా వివరిస్తా ఉన్నా. ఇది సరైనది కాదు. ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ విరోధి బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ కోరుకోవట్లేదు, హైదరాబాద్ వినాశనం కోరుకుంటుంది. తాజాగా అంటే ఈ రోజు ఉన్నటువంటి దీంట్లో చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తున్నాయి. అక్కడ కూడా నాలాలు వీటన్నిటి కబ్జా చేయడంలో జరుగుతూ ఉన్నాయి. మన బెంగళూరు జరిగింది, అంతకన్నా ముందు కేరళ, వయనాడు జరిగింది. ఇట్లాంటి చాలా ఉన్నాయి, రోజు ఒక చోట జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి ఉపద్రవం హైదరాబాద్ రాకూడదు అనేది
ప్రభుత్వం ప్రయత్నం. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది, కానీ యూటర్న్ తీసుకొని వద్దొద్దు అంటున్నారు. ఓట్ల రాజకీయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇవన్నీ ప్రయత్నాలు చేశారా? ఇవన్నీ చేయకూడదా? చెప్పాలి కదా, మీరు చేసిదా చేయలేదా, ఇప్పుడు ప్రభుత్వం చేయాలా వద్దా అని చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా ఏదో ఒకటి రాద్ధాంతం చేయాలి, ప్రభుత్వానికి ముందరి కాళ్ళకు బంధం వేయాలి, వాళ్ళ కాలంలో కట్టలు పెట్టి పడగొట్టాలి అనే కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు. అంతగా ఇంకోటి ఏం లేదు. నేనేం చెప్తాడు మీటింగ్ లో కేటీఆర్ గారు, రోడ్ల మీద కూర్చొని బుల్డోజర్ కట్టం పడండి. ఈయన మాత్రం ఏం చేస్తాడు, తెలంగాణ భవన్ బాధితులు పిలిపించుకొని మాట్లాడు. బాధితులకు తెలియదు, బాధితులు చొక్కా నలుతుంది, చెమటా కాస్తుంది, ఎండకు ఎండాలి, వాన దొరవాలి. ఇవన్నీ ఎందుకు? ఏ సింగల్లో ఉందో వాళ్ళే వస్తారు, వాళ్ళ వాటిని వాళ్ళు వాడేస్తారు అట్లా. ఇది ఈయన యొక్క లక్ష్యం, ఈయన ఒక రాజకీయ నాయకుడి యొక్క విధానం, పనితీరు. ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉంటే, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి కావాల్సిన వీలైనంత వరకు వాళ్ళ సహాయ సహకారం చేసి వాళ్ళు ఆదుకోవాల్సిన మధ్య రాజకీయ నాయకులు. అధికారంలో ఉన్నప్పుడు ఏసీ గదులు దాటరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏసీ గదులు దాటరు. మేము పోరాటాలు చేస్తాము, మీరు రండి, మా దగ్గరికి మీరు రండి, మీ దగ్గరికి మేము రాము, మా గడిలో కూర్చుంటాం, మేము ఫామ్ హౌస్ వాడుకుంటాము, మన ఫామ్ హౌస్ దగ్గరికి వస్తే మేము పోలీసుల కేసు పెట్టి వాళ్ళు లోపల వేపిస్తాము, మేము చెప్పినప్పుడు రావాలి, మేము వద్దనం పోవాలంటే ఇది విధానం సార్. ఈ విధానం వల్లనే పార్టీ నష్టపోయింది బీఆర్ఎస్. మరోసారి ఇదే విధానాన్ని అనుసరిస్తామని మరింత నష్టపోయే ప్రమాణం. మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పేదల పక్షం నివారణ అవసరం ఉంది. వాళ్లకు సరైన పునరావాస చర్యల విషయంలో కానీ, నష్టపరిహారం విషయంలో కానీ, ఉపాధి అవకాశాల మెరుగుపరిచే విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కానీ రెచ్చగొట్టే విధానాలను మాత్రం అనుసరించకూడదు. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసి ప్రయత్నం చేస్తా ఉన్నది. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, సందేహం లేదు. అలాగే బీఆర్ఎస్ వైఖరిలో మార్పు తీసుకొచ్చుకొని, బీఆర్ఎస్ వైఖరిలో మార్పు తెచ్చుకొని కొంత పేదల పక్షం వాళ్ళకు మేలు చేసే వాళ్ళు అవుతాం. ఇప్పుడు బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానము పేదలకు నష్టం కలిగించే విధంగా ఉన్నది. మూసీ నిర్వాహం నష్టం కలిగించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని కేసుల పాలు చేసి, వాళ్ళు భవిష్యత్తులో కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే విధంగా వాళ్ళను రెచ్చగొడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. రెచ్చగొట్టే విధానం సరైనది కాదు, రెచ్చగొట్టదు. సమస్యను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు కావాల్సిన మార్గాలను వెతికి వాటిని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు ఉంది. కానీ అసలు బాధ్యతను తప్పించుకొని కుసలు వ్యవహారాలతోటి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. మూసీ ప్రాంత వాసులు కానీ, మూసీ ప్రాంత ప్రజలు కానీ ఈ విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీకు ఇక్కడ అన్యాయం జరుగుతాయి. ప్రభుత్వం అనేక రకాలుగా ఆప్షన్స్ ఇస్తా ఉన్నది, అనేక రకాలుగా మీకు అండదండగా ఉంటామంటున్నారు. కాబట్టి మీకు జరిగితే మీరు సంబంధిత అధికారుల దగ్గర నుండి, లేదంటే స్థానికంగా ప్రజలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు వెళ్ళి మాట్లాడండి. కానీ మాట్లాడకుండా ఇష్టంగా మాట్లాడుతూ ఇబ్బందిగా ఉంటుంది, కొంత కష్టంగా మారే అవకాశం ఉంటుంది. మా ఇష్టంగా మేము మాట్లాడతాం అంటే ప్రజలు కష్టాలు పడే ప్రమాదం ఉంది. వాళ్ళ కష్టాల పాలు చేయకూడదు అనేది ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం. అలాగే మనం చూసుకున్నట్టయితే మరొక అంశం, ఇటు ఐఏఎస్ల బదిలీల విషయంలో ఏదైతే ఏపీకి వెళ్లాల్సిందే కొంతమంది ఐఏఎస్ల విషయంలో ఇటు క్యాట్
క్యాట్ మనం చూసుకోవచ్చు. క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించారు ఇటు ఐఏఎస్లు. అయితే హైకోర్టు నిన్న క్లియర్గా చెప్పింది, క్యాట్ ఆదేశాల్లో మేము జోక్యం చేసుకోలేము అంటూ కూడా ఐఏఎస్లకు చెప్పింది. అలాగే ఎక్కడైతే స్థానచలనం ఇచ్చారో అక్కడికి వెళ్లాల్సిందిగా కూడా చెప్పింది. మరి చూసుకున్నట్టయితే ఇటు ఐఏఎస్లు దీనికి నిరాకరిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఐఏఎస్లు బాధ్యతారాహితంగా ఉన్నారు అనుకోవచ్చా? ఏదైతే ప్రజలకి సేవ చేయండి అంటూ కూడా నిన్న కోర్టు వ్యాఖ్యానిచ్చింది. దీనిపై మీరేమంటారు? వాళ్ళు ప్రమాణం చేసినప్పుడే, శిక్షణ పూర్తయి ప్రమాణం చేసినప్పుడు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామని ప్రమాణం చేస్తారు. వాళ్ళ శిక్షణ సమయంలోనే ఏ రాష్ట్రానికి ఎవరు అనేది అలాట్మెంట్ అని ఉంటుంది. వాళ్ళకు ప్రతిభ, వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ పరిగణలో తీసుకున్నటువంటి ఉన్నతాధికారులు వాళ్ళను ఆయా రాష్ట్రాల వరకు కేటాయింపులు చేస్తూ ఉంటారు. ఆ కేటాయింపులు చేసినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేయడం అంతే. కానీ కొంత ఇటీవల కాలంలో రాజకీయాల్లో మార్పులు వచ్చినట్టుగా, రాజకీయ నాయకుల్లో మార్పులు వచ్చినట్టుగా దురదృష్టవశాత్తు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. మేము కోరిన చోటే, మేము అనుకున్న చోటే మాకు పోస్టింగ్ కావాలి, మేము ఉన్న చోటే ఉండాలి అనే విధానానికి వాళ్ళు కొంత ఇదైతే గతంలో మనం గమనించవచ్చు. సిఎస్ సోమేష్ కుమార్ గారు ఆయన కూడా ఏపీ క్యాడర్, ఆయనకు వెళ్ళిపోవాలని చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు. ఆయన చివరి వరకు కోర్టు ద్వారా పోరాటం చేయడం ఉన్నారు తెలంగాణలో. రిటైర్ అయిన తర్వాత ఏమైంది, ఆయన మీద కేసులు నమోదైంది. ఎందుకు అంటే విధి నిర్వహణలో తనకున్న అధికారాలను దుర్వినియోగం చేసి కొంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్మును పక్కదారి పట్టించారు అన్న అభియోగాలు ఆయనపై ఉన్నాయి. ఇప్పటికీ ఆ కేసులు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి, దర్యాప్తు జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రస్తావించింది ఏదో సోమేష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా మనం చేయడం కాదు, ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా జరిగింది కాబట్టి అందరూ గుర్తుంగా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాం మనం. కానీ ఇక్కడ అంటే చాలా మంది అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మిగతా వాళ్ళు కూడా ఈ రకంగానే అంటే వాళ్ళు కావాలని ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో అదే చోట ఉండాలి, మేము పక్కకు వెళ్ళము అనే విధంగా వీళ్ళు వివరిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఆల్ ఇండియా సర్వీస్ లో సెలెక్ట్ అయిన తర్వాత శిక్షణాకాలం పూర్తయిన సందర్భంగానే వాళ్ళకి ఇవన్నీ మీద చాలా స్పష్టంగా అక్కడ శిక్షణ జరుగుతూ ఉంది. వాళ్ళ విధులు కర్తవ్యాలు ఏముండాలి, ఏం చేయాలి అనే. ఎందుకంటే ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళు సుదీర్ఘ కాలం పనిచేస్తారు. పార్టీలు నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, జరుగుతూ ఉంటాయి, పాలసీలు మారుతూ ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం మారరు, వాళ్ళ విధులు మారవు. వాళ్ళు మారంటే సాంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ పోస్టింగ్ జరుగుతుంది, ఆ పోస్టింగ్ జరుగుతుంది. వాళ్ళ విధానాలు మారవు, అంటే పనిచేసే వాళ్ళ పనిలో విధానం మారదు. ఎవరు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళే మొత్తం పాలన నడిపేయాల్సిన అవసరం. అట్లాంటి అధికారులు మేము ఉన్న చోటే ఉంటాం, మిగతా చోటకు వెళ్ళాం, మా సొంత కెరీర్ మేము మర్చిపోవాల్సింది, మేము ఉండం, మేము పోవగలిగి అనేది సరే కాదు. దీని విషయంలో న్యాయస్థానాలు కరెక్ట్ గా సరైన సమయంలో సరైన నిర్ణయం చెప్పాయని మనం భావించాం. మీరు మమ్మల్ని రివ్యూ చేసే రివ్యూ ఆర్డర్ ఆపండి అని చెప్పేసి పోతే హైకోర్టు ససే మీద ఒప్పుకోలేదు. ముందు మీరు దేని కంటే తర్వాత మాట్లాడదామని చెప్పేసి విచారణ ఆపేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు వాళ్ళ రాష్ట్రం వాళ్ళ అంటే సొంతంగా వాళ్ళ కేడర్ రాష్ట్రం కాదు, వాళ్ళ కేటాయించిన రాష్ట్రం కాదు. వాళ్ళ కేటాయించిన రాష్ట్రానికి వెళ్ళి పనిచేస్తే బాగుంటుంది గుర్తింపు. ఏదో స్థానిక పరిస్థితుల, వాళ్ళ కుటుంబ పరిస్థితుల, లేకపోతే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి ఇక్కడే ఉండదలుచుకున్నారా అనే వాటిని ఆధారంగా చేసుకుని మేము వెళ్ళబడడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. అనేక సందర్భాల్లో ఐఏఎస్ ఐపీఎస్ సామాన్య ప్రజలను కలవడానికి కూడా ఇష్టపడే సందర్భాలు ఉన్నాయి. నేను అది కూడా హైకోర్టు కొంత
ఈ అంశం మీద వ్యాఖ్యలు చేసింది. మీరు ఎంతో మంది తిరస్కరించారు, మేమేం తిరస్కరించకూడదు అని చెప్పి లేకపోతే వ్యాఖ్యలు చేసింది. అంటే బ్యూరోక్రాట్స్ ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే ప్రజలకు మార్గదర్శకులుగా అవుతారు అనే విషయాన్ని హైకోర్టు తన వ్యాఖ్యల ద్వారా మరోసారి గుర్తు చేసింది. బ్యూరోక్రాట్ చాలా కీలకమైన వ్యాఖ్యలు హైకోర్టు చేశారు. పరిపాలనలో ఉన్నత విలువలను ఏ రకంగా కాపాడుకోవాలి, ప్రజలు ఉన్నతాధికారుల నుంచి అంటే ఐఏఎస్ ఐపీఎస్ నుంచి ఏ రకమైనటువంటి సేవలను కోరుకుంటున్నారు, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉండాలి అనేది ప్రజలు ఆశిస్తా ఉన్నారు అన్న విషయాన్ని హైకోర్టు కళ్ళకట్టిగా చెప్పింది. కానీ వీళ్ళు మాత్రం మేము వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాము, మమ్మల్ని కదిలించొద్దు అని కోరిన విషయాన్ని మాత్రం హైకోర్టు తెలుస్తుంది. చాలా శుభపరిణామం చెప్పచ్చు. భవిష్యత్తులో మరొక అధికారులు క్యాట్కి కానీ లేకపోతే హైకోర్టు కానీ వెళ్లకుండా ఇక్కడికే పులుస్టాప్ పడితే బాగుంటుంది. ఎవరైనా సరే అధికారులు వాళ్ళకు దేశమంతా ఒకటే, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని ఏం లేదు. వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ అలయన్స్, వాళ్ళ యొక్క ప్రోటోకాల్, వాళ్ళ యొక్క మొత్తం పనితీరు అదే ఉంటుంది. వాళ్ళ అలయన్స్ ఎక్కడ మారవు. చిన్నదా పెద్దదా, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఏం లేదు. వాళ్ళకి ఎక్కడ నష్టపోతున్నారు, ఏం నష్టపోవట్లేదు. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. వాళ్ళకి కావాల్సిన మంది మార్గం ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన వాహన శ్రేణి ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన అధికారాలు ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఏం కావాలి, ఎందుకు వాళ్ళు మారాలంటున్నారు, వాళ్ళు ఏమని ఎందుకు అంటున్నారు అంటే ఇక్కడే ఉండి ఆయా శాఖల మీద పట్టు సంపాదించి ఆ శాఖల నుంచి గుప్పిట్లో పెట్టుకుని వీళ్ళు ఆలోచన. తెలంగాణలో చాలా కాలం పనిచేశారు వీళ్ళంతా. తెలంగాణలో ఏ శాఖలో వేసినా వాళ్ళకు గతంలో పనిచేసిన అనుభవం కాబట్టి వాళ్ళు సునాయాసంగా అంటే ఇబ్బంది లేకుండా ఆరుతో పాటు పనిచేసుకుంటామని. మేము కొత్త రాష్ట్రం పోయినా అదే పని, కాకపోతే ప్రాంతాలు వేరు, అక్కడ ఉద్యోగాలు వేరు, అక్కడ కొంత ఉద్యోగస్తులు అసిస్టెంట్స్ వేరు ఉంటారు అంతే. ఆ కష్టం కూడా మేము పడము, ఆ ఉదాహరణ మాకు రాకూడదు అని ఏదైతే అధికారులు భావిస్తున్నారో అది సరైనది కాదని నా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి దీని విషయంలో కొంత ఐఏఎస్ ఐపీఎస్ సీనియర్ అధికారులు ఎవరైనా సరే వాళ్ళు ఉద్యోగంలో చేరిన సందర్భంగానే వాళ్ళు రాస్తారు, నేను ఎక్కడైనా పనిచేయగలను, ప్రభుత్వ ఉద్యోగాలు నేను చేస్తున్నాను, నేను ఎక్కడ బదిలీ చేసినా నేను పనిచేసిన సిద్ధంగా ఉన్నాను, వారి టర్మ్స్ కండిషన్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు మేము పనిచేయము, మాకు ఆ శ్రద్ధలు వర్తించకూడదు, మేము చేయలేము, మాకు కాదు, మేము పోము, మేము ఇక్కడే కూర్చుంటాం తీసుకుంటే కొంత ఇబ్బంది పరిస్థితి. అలాగే చూసుకున్నట్లయితే మంత్రి కొండా సురేఖపై వరంగల్ పార్టీ ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అయితే మనం చూసుకున్నట్టయితే ఇటు ఎమ్మెల్యేలు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక అన్ని విషయాల్లో కలెక్ట్ చేసుకుంటే ఎలా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు కలగవా అంటూ కూడా ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా జరిగిన అంశాల విషయాల్లో ఈ రకంగా కొండా సురేఖపై వ్యతిరేకత నెలకొందా? మన నాగార్జున అంశమే చూసుకోవచ్చు. అయితే ఈ రకమైన నెగిటివిటీ కలిగిందనుకోవచ్చా, లేకపోతే గనక ఏదైతే కాంగ్రెస్లో మొదటి నుంచి అంతర్గత కుమ్ములాట అనేది ఉంటూనే ఉంటుంది. ఒకవేళ అంతర్గత కుమ్ములాటలో భాగంగా మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేశారనుకోవచ్చా? కేవలం వరంగల్ గీచుకొండ ఆ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట లేవు. ఉంటే ఉండొచ్చు కొంత, అంటే ఒక నాయకుడి పనితీరు ఇంకో నాయకుడు నచ్చకపోవచ్చు, కానీ ఎక్కడా బహిర్గతం కావట్లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అంటకట్టడం అనేది సరైనది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఇప్పుడు గతంలో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఉంది. అనేక సందర్భాల్లో చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మర్రిచెన్నారెడ్డి తన ముఖ్యమంత్రి పదవి కోసం, మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చడానికి కొంతమంది మత కళాలు సృష్టించారని చెప్పేసి, హైదరాబాద్ లో మానవం సృష్టించారని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా వాళ్ళు ఆరోపణ చేశారు. అది వాస్తవం కూడా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో
అంతర్గత పోరాటం అనేది లేదు. కాకపోతే కొంతమంది స్థానిక పరిస్థితులు, స్థానిక నాయకత్వం, స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుల అభిప్రాయం వీటన్నిటి పరిగణలోకి తీసుకున్న తర్వాత కొంత వాళ్ళ కొంత విభేదాలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా ఉంది తెలంగాణ. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిసిసి పీఠాన్ని అధిష్ఠించి కాంగ్రెస్ పార్టీని కొంత జోష్ నింపేందుకు ఆయన ప్రయత్నం చేశారు. అప్పటి కొంత పార్టీలో చేరికల దృష్టి కలిగింది. ఆ తర్వాత ఎలక్షన్ కూడా, అసెంబ్లీ ఎలక్షన్ కూడా కొంత విపరీతమైన కాంగ్రెస్ జైన్స్ అనేది విపరీతంగా పడింది. ఈ నేపథ్యంలో కొంత పాత కొత్త అనే కొంత వ్యత్యాసం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కొన్ని చోట్ల పాత వాళ్ళు కొత్త వాళ్ళు. అంటే ఇక్కడ మనం వరంగల్ సంబంధించి ఇద్దరు విషయం చెప్పుకుంటే మనము కొండా సురేఖ గతంలో కాంగ్రెస్ వారి, ఆ తర్వాత రాజకీయ పార్టీలకు, రాజకీయ పరిస్థితులకు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆవిడ బీఆర్ఎస్ వెళ్ళారు. అక్కడ కొంతకాలం పనిచేశారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి వచ్చారు. మరోవైపు రేవూరు ప్రకాష్ రెడ్డి అసంపేట, ఆయన టీడీపీ నుంచి అక్కడ టీడీపీ కొంచెం తెలంగాణలో బలహీనపడిన నేపథ్యంలో ఆయన టీడీపీని వదిలి బీజేపీలో చేరారు. బీజేపీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ కూడా మన కాంగ్రెస్ లోకి వచ్చారు. అంటే ఇద్దరు అంటే వచ్చేటువంటి ఈ మనం ఇప్పుడు మనకి ప్రస్తావన వచ్చిన విషయం ఇద్దరు విషయంలో కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ విషయం వాడింది. కాంగ్రెస్ లో విభేదాలు ఉన్నాయా, కాంగ్రెస్ లో గ్రూపులు వర్గాలు ఉన్నాయా, కాంగ్రెస్ కొట్టుకొస్తున్నారు అనే ఒకటి చర్చ అయితే మొదలైంది. తెలంగాణ ఎవరన్నా కాదన్నా చర్చ అయితే మొదలైంది. ఇక్కడ ఇద్దరు కూడా అంటే కాంగ్రెస్ వాదులు అయినప్పటికీ, పార్టీ రాజకీయ నాయకులు అయినప్పటికీ, వాళ్ళకు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ వాళ్ళకు ఒక కేడర్ అనేది ఉంది, అనుచరణ. వాళ్ళు ఏ పార్టీలో పోయినా వాళ్ళ అనుచరణం ఆ పార్టీలో ఉంటారు. వాళ్ళకు పార్టీ ముఖ్యం కాదు, వాళ్ళకి నాయకుడు ముఖ్యం. కాబట్టి ఇప్పుడు కొండా సురేఖ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కొంత కేడర్ ఆమెతో పాటు ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కొంత కేడర్ ఆమెతో పాటు ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మళ్ళీ కేడర్ ఉన్నారు. రేవంత్ ప్రకాష్ కూడా అంతే. ఆయన వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్ళారు. ఆయన ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి పనిచేశారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పనిచేస్తారు. రేపు కూడా వాళ్ళదే. ఆయన ఇంకో పార్టీకి పోయినా అదే పని చేస్తారు, ఈవిడ ఇంకో పార్టీకి పోయినా అదే పని చేస్తారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేడర్లో వచ్చినటువంటి కొంతమంది కేడర్లో మళ్ళీ అందరు రాలి, కొంతమంది 5-10 మంది మధ్యలో వచ్చేటువంటి విభేదాలే ఇక్కడ ఈ మొత్తానికి కారణంగా మారింది. ఈ విషయంలో బీసీసీ కూడా కొంత దృష్టి పెట్టింది. ఈ సమస్య పరిష్కారం కోసం త్వరలోనే ఇరు పార్టీ అంటే ఇరు నేతలను, ఇరుపక్షాలను కూర్చోబెట్టి జిల్లా స్థాయిలోనే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కొంత నిర్ణయించింది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా విభేదాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అయితే ఐకమత్యంగా ఉంది. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలకు ప్రిపేర్ కావాలి అని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా ఉండలేదు. అంతకాలం మనం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కూడా కొంతమంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు, కొంతమంది కొన్ని ఆరోపణలు చేశారు, కొంతమంది రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో సత్యంగా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నా, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తావు. కొంత స్థానికంగా ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, స్థానిక అంశాలు, వీటి మీద స్థానిక రాజకీయాల మీద ఈ ప్రభావం ఉంటుందని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభావం అనేది వరంగల్ సంబంధించి తీసుకున్న ప్రాంతం జరిగేటువంటి ఘటనలు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పైన ఏ మాత్రం ప్రభావం చూపేందుకు అవకాశాలు లేదు. ప్రభావం చూపవరు. వరంగల్ ఈస్ట్ వెస్ట్ మీద కూడా ప్రభావం చూపట్లేదు. ఇంకా వరంగల్ జిల్లా ఇప్పటివరకే ప్రభుత్వమైంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరిణామాలు చోటు చేసుకోవట్లేదు. కొంతమంది నాయకులకు మధ్య విభేదం ఉన్నప్పటికీ వాళ్ళు ఆ నాయకులు అంటే ఇటువైపు నాయకులు, అటువైపు నాయకులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క భిన్న అభిప్రాయాలను అంటే భిన్న అభిప్రాయాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అధిష్టానం చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా బయటకు కావట్లేదు, ఓపెన్ గా మాట్లాడలేదు, ఓపెన్ కామెంట్ రావట్లేదు, ఓపెన్ గా విమర్శించుకోవట్లేదు.
ఉంటే ఉండొచ్చు. అది అన్ని పార్టీలు ఉన్నాయి. మన ఇంట్లోనే నలుగురు ఉంటే నలుగురికి 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. రైట్. అందరూ ఒకే రకంగా ఉండాలని లేదు. అలా కుటుంబ పెద్దగా వాళ్ళు ఆ నలుగురు కూడా కుటుంబ పెద్ద చెప్పుకుంటారు. కుటుంబ పెద్ద వాటిని పరిష్కరిస్తారు. పరిస్థితుల ప్రకారం నడుచుకోమని సూచించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా అది రైట్. అధిష్టానం కుటుంబ పెద్ద కాబట్టి అధిష్టానం దగ్గర తీసుకొచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే మహేష్ కుమార్ గారు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే లేదు అంటే ఢిల్లీ పెద్దలైనా సరే కూర్చుంటే మాట్లాడి అంతర్గతంగా పరిశీలించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ జరిగేటువంటిదే కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ మీద ప్రభావం చూపేది కానీ ప్రభుత్వం మీద ప్రభావం చూపేది కానీ కాంగ్రెస్ పార్టీకి అప్రెషర్ తెచ్చేది మాత్రం ఏం కాదు కదా. స్థానికంగా కొంతవరకు ఇది టీ కప్పులో తుఫాన్ లాంటి రైట్. సమస్యపోయే అవకాశం. రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఐఏఎస్ల బదిలీల అంశంపై జోక్యం చేసుకోలేమంటూ కూడా ఇటు హైకోర్టు వ్యాఖ్యానించింది. క్యాట్ ఇచ్చిన ఆదేశాల మేరకు బదిలీ అవ్వాలంటూ కూడా ఈ మేరకు హైకోర్టు సూచించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం మరి ఐఏఎస్లు మరి బదిలీలు అవుతారా?